హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరూ స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. చేరువచ్చిన ప్రియులందరికీ కూడా యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మనకిచ్చిన మరొక శ్రేష్టమైన దినమును బట్టి, ఆయుష్కాలము ఆరోగ్యమును బట్టి ప్రభును స్తోత్రిస్తూ ఉన్నాం. సమయంలో లూకా సువార్త 13వ అధ్యాయము 3వ వచనం, మీరు మారు మనస్సు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. మీరు మారు మనస్సు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. ప్రార్థిస్తాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నీ అద్వితీయ నామము కొరకు వందనాలు. నీ సర్వోత్తమైన నామం, సర్వాధికారము కలిగిన నామం, సర్వశక్తి కలిగిన నామం మానవునికి మేలు చేసి యుగయుగాలు మానవుని నీతో ఉంచుకోవాలని అపేక్షించుచున్నందుకై స్తోత్రాలు. ఈ సమయంలో చదవబడిన లేఖనం మా కొరకు ఆశీర్వదించండి. మాట్లాడండి. నీ ఆత్మాభిషేకాన్ని ఇవ్వండి. యేసుక్రీస్తు వారి అద్వితీయ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దైవ గ్రంథం బైబిలు స్పష్టముగా ఒక విషయాన్ని గురించి మాట్లాడుతుంది. మీరు మారు మనస్సు పొందని ఎడల అలాగే నశింతురు. అనగా నాశనం అవ్వకుండా ఉండాలి అంటే మారు మనస్సు పొందాలి. అంతేగాని ఈ మారు మనస్సు పొందడానికి, నాశనం అవడానికి మధ్యలో మరొకటి లేదు. నువ్వు నాశనం అవ్వకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మారు మనస్సు పొందాలి. మారు మనస్సు అంటే అర్థం ఏంటి? నీ మనస్సు మార్చుకోవడం, నీ ప్రవర్తన మార్చుకోవడం, నీ ఆలోచనలు మార్చుకోవడం, నీ నడవడిక మార్చుకోవడం, నీ యొక్క పద్ధతి మార్చుకుని దేవుని వైపు తిరగటాన్ని మారు మనస్సు అంటారు. ప్రియమైన స్నేహితులారా, దేవునితో సంబంధాన్ని కలిగి ఉండటానికి ఇది చాలా ప్రాముఖ్యమైన అంశం. అంతేకాదు, ఈ లోకాన్ని విడిచిపెట్టిన తరువాత దేవుని రాజ్యాన్ని చేరటానికి కూడా ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. నీవు నేను మతములో ఉన్నంత మాత్రాన దైవ రాజ్యానికి వెళ్ళలేం. మనము క్రైస్తవులమైన, క్రైస్తవేతరులమైన ఇది చాలా ప్రాముఖ్యం. నేను గుడికి వెళ్తాను, కానుకలు ఇస్తాను, దేవుని కొరకై దశంభాగం ఇస్తాను, దేవుని కొరకై ఎన్నో మంచి కార్యాలు చేపడతాను అని ఎన్నైనా చెప్పచ్చు. ఎన్ని చెప్పినా మారు మనస్సు పొందకపోతే నీకు దేవుని రాజ్యములో చోటు లేదు. మారు మనస్సు పొందకపోతే జరిగే ప్రమాదం ఏంటంటే నాశనం అయిపోతావు. మారు మనస్సు పొందని ఎడల నాశనం అయిపోతావు. అరే ఏంటి ఎంత కఠినంగా చెప్తున్నాను, నాశనం అయిపోతాను. నాకు చాలా కోట్ల కొలది ఆస్తుంది, పొలాలున్నాయి, మేడలున్నాయి, మిద్దెలున్నాయి, నేను అధిక విద్యావంతుడిని, నా ఉద్యోగము అసమానమైనది, నాకున్న ఖ్యాతి ఘనత అసమానమైనది అని నువ్వు చెప్పొచ్చు. ఎన్ని చెప్పినా మారు మనస్సు పొందకపోతే నాశనము తప్పదు. దేవుని వాక్యం చెప్పే మాట ఇది, నా మాట కాదు. ప్రియమైన వాక్యం వింటున్న బిడ్డలారా, అనగా నీవు మారు మనస్సు, నీ మనస్సు మార్చుకోవాలి.
మారు మనస్సు కలిగి ఉండాలి పిల్లలు. అందుకనే బాప్తిసం ఇచ్చి యోహాను యేసుక్రీస్తు ప్రభు ఈ లోకములోకి రాకపోవడం మారు మనస్సును గురించి వర్తమానం ఇచ్చాడు, మారు మనస్సును గురించి ప్రకటన చేస్తూ వచ్చాడు. కాబట్టి ప్రియమైన స్నేహితులారా, ఆలోచన చేద్దాం. మారు మనస్సు పొందండి. దేవుని వాక్యములో స్పష్టముగా చెప్తూ వచ్చాడు, మీ మనస్సు మార్చుకోండి అని ఆయన మాట్లాడుతూ వచ్చినట్లుగా లేఖనాల్లో మనము చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యములో స్పష్టముగా ఆయన యొక్క వర్తమానము మనము చూస్తున్నాం. కాబట్టి మారు మనస్సు పొందండి, మారు మనస్సుకు తగిన ఫలాలు కూడా పొందమన్నాడు. ఆ తరువాత ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రకటించారు. ఏమని? మార్క్స్ వార్త 1:15 చూస్తున్నాం. ఏమని ప్రకటించారు ఆయన? ఓ దేవుని రాజ్యము సమీపించుచున్నది, మారు మనస్సు పొంది సువార్తను నమ్ముడి అన్నాడు 15 కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించుచున్నది, మారు మనస్సు పొంది సువార్తను నమ్ము. టైం అయిపోతుంది, ఇక సమయం లేదు, సమయం ఆసన్నమైనది. దేనికైనా రేపు అనేది ఉందేమో కానీ మారు మనస్సుకు మాత్రము రేపు లేదు. నేను రేపు మారు మనసు పొందుతానులే, ఎల్లుండి మారు మనసు పొందుతానులే, అవతల ఎల్లుండి మారు మనసు పొందుతాను, లేకపోతే వచ్చే సంవత్సరం మారు మనసు పొందుతానని నీవు చెప్పడానికి వీల్లేదు. ఎందుకనగా నీ చెవిమేపాటిది. నీవు అంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి అని యాకోబు పత్రిక 4:13-14 రాయబడింది. కాబట్టి రేపు నీది కాదు. నీకు దేవుడిచ్చిన ఆయుష్కాలంలోనే మారు మనస్సు పొందాలి. పొందకపోతే ఏం జరుగుద్ది? నాశనం. అందుకే మారు మనస్సు పొందాలని దేవుడు దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు. మారు మనస్సును గుర్చిన వర్తమానం ఆయన ప్రకటన చేస్తున్నాడు తన సేవకుల ద్వారా. నీ మనస్సు మార్చుకోమని. దీని గురించి దేవజనుడైనటువంటి అపోస్తలుడైనటువంటి పేతురు మాట్లాడుతూ, పేతురు రాసిన 2వ పత్రిక 3:9 స్పష్టముగా మనం చూస్తున్నాం. ఏమని రాయబడింది? కొందరు ఆలస్యం అనుకుంటున్నట్టు దేవుడు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడునూ నశింపవలెనని నిశ్చయింపక. అర్థమైందా? ఒక్కడు కూడా నాశనం కాకూడదు. లోకములో ఉన్న 750 కోట్ల జనాభా రక్షించబడాలి, మారు మనస్సు పొందాలి. ఎవడునూ నాశనం కాకూడదని అందరూ మారు మనస్సు పొందవాలని ఆయన ఆలస్యం చేస్తున్నాడట. ఆయన తన రాకడ ఆలస్యం చేసేది ఎందుకంటే ఎవడూ నాశనం కాకూడదని, అందరూ మారు మనస్సు పొందాలని ఆయన ఆలస్యం చేస్తున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, యవనస్తుడా, ఓ విద్యార్థి, ఓ మధ్యవయస్కుడా, ఓ ప్రియమైన ఉద్యోగి, ఓ ధనికుడా, లేక ఓ మతస్థుడా, నువ్వు మారు మనస్సు పొందని ఎడల దేవుని రాజ్యములో నీకు చోటు లేదు. మారు మనస్సు పొందనవాడు నశించిపోతాడు, నాశనానికి వెళ్ళిపోతాడు. అందుకనే దేవుని వాక్యములో దేవుడు తన దాసుల ద్వారా, సేవకుల ద్వారా మారు మనస్సు పొందడానికి తన వాక్కును వినిపిస్తూనే ఉన్నాడు. కానీ చాలామంది పొందడానికి ఇష్టపడట్లా, అందుకే వారు నాశనం అవుతున్నారు. ఉదాహరణకు పాత నిబంధన కాలంలో మారు మనస్సు పొందడానికి ఫరోకి దాదాపు
4వ అధ్యాయం మొదలుకొని 14వ అధ్యాయం దాకా సమయం ఇచ్చారు. 10 అధ్యాయాలు సమయం ఇచ్చాడు, అయినా మారు మనసు పొందల. అందువల్ల ఏం జరిగింది? ఎర్ర సముద్రములో నాశనం అయిపోయారు, ఎర్ర సముద్రములో మునిగిపోయారు. ప్రియమైన స్నేహితులారా, వాక్యం వింటున్న మన జీవితాల్లో మనం గుర్తించాలి. చాలా ప్రాముఖ్యమైన సంగతి. సమయం ముందుగానే తెలియజేయబడుతుంది. నువ్వు మారు మనసు పొందని నీకు అవకాశం ఇస్తున్నారు. పలానా టైంలో పరీక్ష ఉంది, పలానా టైంలో పరీక్ష ఉంది, పలానా టైంలో పరీక్ష ఉందని చెప్పిన తర్వాత పరీక్షకి ఒక విద్యార్థి సిద్ధపడకపోతే ఎంత నష్టపడతాడో, ఎంత నష్టపోతాడో, అలాగే నీవు ఈ లోకములో జీవించి ఉండగా మారు మనస్సు పొందకపోతే నీవు ఇప్పుడు ఈ లోకాన్ని విడిచిపెడతావో తెలియదు. కాబట్టి నీకు అలాగే నష్టము కలుగుతుంది, లేక నాశనము కలుగుతుంది. ఆలోచించుకోవాలి దేవుని వాక్యములో. అందుకని రోమాపత్రిక 2వ అధ్యాయం 4వ వచనములో మనం చూస్తున్నాం, దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక. దేవుని ప్రేమ, దేవుని వాత్సల్యత, దేవుని కనికరం, దేవుని దయ నీ వద్దకు వచ్చి నీ మనస్సు మార్చుకో, నీ అలవాట్లు మార్చుకో, నీ పద్ధతి మార్చుకో, నీ జీవన విధానం మార్చుకో, నీ ఆలోచనలు మార్చుకో, నీ చూపులు మార్చుకో అని నీతో మాట్లాడుతూ ఉంటుండగా నీవు దాన్ని తృణీకరిస్తావా? 4వ వచనంలో చదువుతున్నాం, దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా. నువ్వు మార్పు చెందాలని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు మార్పు చెందటానికి నీకు ఇష్టం లేకపోతే ఏం జరుగుతుంది? 5వ వచనం, నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి నీకు నీవే ఉగ్రత దినము కొరకు ఉగ్రతను సమకూర్చుకుంటున్నావు, నాశనాన్ని సమకూర్చుకుంటున్నావు అని రోమా 2, 4, 5 వచనాల్లో ఉన్నాయి. కాబట్టి ప్రియులారా, నీ తల్లిదండ్రులు నీకు చెప్తున్నారు మారు మనసు పొందమని, నీ సేవకులు నీకు చెప్తున్నారు మారు మనసు పొందమని, నీ బోధకులు చెప్తున్నారు మారు మనసు పొందమని, దేవుని వాక్యము నీకు పదే పదే హెచ్చరిస్తుంది మారు మనసు పొందమని. నాకు విద్య ముఖ్యం అనుకుంటున్నావు, ఉద్యోగం ముఖ్యం అనుకుంటున్నావు, వివాహం ముఖ్యం అనుకుంటున్నావు, భవిష్యత్తు ముఖ్యం అనుకుంటున్నావు. మంచిది కాదని నేను అనట్లా. పిల్లలు, దానికంటే ప్రాముఖ్యమైనది మారు మనస్సు. అది గనక లేకపోతే నువ్వు నాశనం అయిపోతావు. ఇది నేను చెప్పట్లేదు, దేవుని వాక్యము చెబుతుంది. ఎందుకంటే 16వ అధ్యాయం 16వ వచనములో స్పష్టంగా ఉంది. మార్క్స్ వార్తలో ఏమని రాయబడింది? నమ్మి మారు మనస్సు పొంది బాప్తిసం పొందిన వాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష అంటే నాశనమే. కాబట్టి ఆలోచన చేయి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడతాడు, నమ్మని వానికి నాశనమే. ఆలోచించు. నిర్ణయం నీదే. నేను గుడికి వెళ్తున్నాను అనుకోకు, నాకు బైబిళ్ళు ఉన్నాయి అనుకోకు, మా నాన్నగారు మా అమ్మగారు సంఘ పెద్దలు అనుకోబాకు, లేక వాళ్ళ సేవకులు అనుకోబాకు, లేక వాళ్ళకి ఎంత నో. ప్రతి పాపి మారు మనసు పొందాలి. మీ నాన్న కాదు, మీ అమ్మ కాదు, వ్యక్తిగతంగా నీవే. అందుకే లూకాసు వార్త 15వ అధ్యాయం 7వ వచనంలో రాయబడింది, మారు మనస్సు అక్కరలేని 99 మంది నీతిమంతుల కంటే. అర్థమైందా? నేను గుడికి వెళ్తున్నాను, బైబిల్ చదువుతున్నాను, ప్రార్థన చేసుకున్నాను, పొద్దున్న లేవడంతో మంచం దగ్గర మోకరిచ్చేస్తున్నాను. ఇంకా మంచం దగ్గర మోకరిచ్చే మా అమ్మ నాన్న లేపే వరకు లేవట్లేదు నేను.
కాబట్టి నేను మారు మనసు నాకు అక్కర్లేదు నువ్వు అనుకోవట్లేదు. 15వ అధ్యాయంలో మనం చూస్తున్నాం, 7వ వచనంలో ఏమని రాబడిందంటే, మారు మనస్సు అక్కరలేని 99 మంది నీతిమంతుల కంటే, మారు మనస్సు అక్కర్లేని 99 మంది నీతిమంతులు, నేను బాగున్నాను అనుకునేవాడి కంటే, నేను అంతా చక్కగా ఉన్నాను అనుకునేవాడి కంటే, 99 మంది నీతిమంతుల కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకములో దూతల ఎదుట సంతోషం. పిల్లరా, నువ్వు పెద్ద విద్యావంతుడు అయితే పరలోకంలో సంతోషం లేదు, నీకు పెద్ద ఉద్యోగం వచ్చిన పరలోకంలో సంతోషం లేదు, నీ విదేశాలకు వెళ్ళి పెద్ద ఉద్యోగం సంపాదించి డబ్బు సంపాదించిన సంతోషం లేదు పరలోకంలో, లేక నువ్వు వివాహం చేసుకుని అందరినీ ఈ ఏలూరులో ఉన్న వాళ్ళందరికీ భోజనాలు పెట్టినా సంతోషం లేదు పరలోకంలో. పరలోకములో సంతోషం ఎవరికో తెలుసా? నేను పాపిని, నా పాపానికి నాశనము తప్పదు, నా పాపం వల్ల వచ్చే జీతం నిత్యాగ్ని గుండమే అని ఎరిగి నాకు మారు మనసు యేసుక్రీస్తు ద్వారా తప్ప దొక్కదని ఆ క్రీస్తు దగ్గరికి వచ్చిన వానికి పరలోకములో దూతల ఎదుట సంతోషం కలుగుతుంది. ప్రియమైన దేవుని వాక్యం ఏంటన బిడ్డలారా, ఇలాగున మారు మనసు పొందినవారు ఆ దినమున బాప్తిజం తీసుకున్నారని మనం చూస్తున్నాం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో 38వ వచనం, పేతురు మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి. కాబట్టి మారు మనస్సు పొందడం ఆవశ్యకం. అందుకని లూకా సువార్త 13వ అధ్యాయం 3వ వచనంలో మీరు మారు మనస్సు పొందని యెడల అలాగే నశింతురు. ఆ పై వచనాల్లో ఉన్నవారు ఎలాగ నాశనమయ్యారో అలాగే మీరు పాపి అని గుర్తించి పాపమును విడుదల పొందించే యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి మీ మనస్సు మార్చుకొని యెడల అలాగే నాశనం అవుతారు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. ఆలోచించు, ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి రా. క్రీస్తు ప్రభు నీ కొరకై సిలువలో బలైపోయింది, రక్తము చిందించిన ప్రాణము దారపోసింది, మొత్తబడింది, బాధ నొందినది, శ్రమ పెట్టబడింది, విసర్జించబడింది, కేవలం నీ జీవిత విధానం మార్చుకొని పరలోక రాజ్యము కొరకు సిద్ధపడుట కొరకే. కాబట్టి ఆలోచన చేయి, ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి రా, మారు మనస్సు పొందు, నీ జీవిత విధానం మార్చుకో, ప్రభువుకు అప్పగించుకో, ప్రభు నీకు సహాయం చేస్తాడు. ప్రియ స్నేహితుడా, కొన్ని సంవత్సరాల క్రితం బిఎస్సి చదువుతున్న దినాల్లో నేను యేసుక్రీస్తుని నమ్ముకున్నాను. ఎన్నో చెడ్డ అలవాట్లు ఉండేవి నాకు. ఆ దినమున క్రీస్తు నాకు మారు మనసు ఇచ్చారు, నా జీవితం మారింది. ఈరోజు నేను వాక్యమును బోధించడం కారణం ఆ దినమున క్రీస్తు నన్ను మార్చడం బట్టే. ఆలోచించు, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచు, ప్రభువైన యేసు యొద్దకు రా. నీకు నువ్వుగా ఏదీ చేసుకోలేవు, ఆయన నీ పక్షముగా చేస్తాడు, నీ జీవిత విధానమే మార్చేస్తాడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. ప్రభు తన వాక్యమును దీవించి ఆశీర్వదించి గ్రహింపులోనికి తెచ్చునుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన మా తండ్రి, మానవులందరూ భూమి మీద జీవిస్తున్న ప్రతి మానవుడు, స్త్రీ పురుషులు మార్పు చెందాలని నువ్వు కోరుకుంటున్నావు, మారు మనస్సు పొందాలని నువ్వు కోరుకుంటున్నావు. ప్రజలతో మీరు మాట్లాడండి, యవనస్తులతో మాట్లాడండి, విద్యార్థులతో మాట్లాడండి, మధ్య వయస్కులతో మాట్లాడండి, స్త్రీ పురుషులతో మాట్లాడండి.
ఏది ప్రాముఖ్యమో, ఏది అవసరమో, దేనికి మొదటి స్థానమే వాళ్ళ గుర్తెరిగి నీకు అప్పగించుకున్నట్టు సహాయం చేయండి. వాక్యమును ముద్రించండి, పరిచర్యకు నీరు కట్టండి, అనేకులకు ఆశీర్వాద కారణంగా చేయండి. యేసుక్రీస్తు వారి దివ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క సహాయము వాక్యం వినే వారందరికీ తోడై ఆయన సత్యములోనికి తెచ్చి మారు మనస్సు అనుభవము అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మను మీ కుటుంబాలను దీవించి ఆ గొప్ప మారు మనస్సు అనే భాగ్యముతో నింపునుగాక. ఆమేన్. చంద్రులారాయిలా దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.